హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్లో ఎన్నో కష్టాలు అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు హీరోయిన్స్గా రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో చాలామంది సైడ్ డాన్సర్లుగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఆ తర్వాత హీరోయిన్స్గా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. అయితే అందులో కొంతమంది ఎన్నో అవమానాలు ఎదుర్కొని హీరోయిన్స్గా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వారిలో నేను చెప్పబోయే అమ్ముడు కూడా ఒకరు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అమ్ముడు కూడా అందులో ఒకరు. ఒకప్పుడు అందంగా లేవంటూ అవమానించారు. ఆమె ఇప్పుడు టాలీవుడ్లో ఓ స్టార్ హీరోయిన్. అంతేకాదు, ఆమె ఓ స్టార్ హీరో భార్య కూడా. ఇప్పుడు తన ఆస్తి కొన్ని వందల కోట్లు. కెరీర్ బిగినింగ్లో ఓ యాడ్ షూట్ కోసం ఆడిషన్ ఇస్తే అందంగా లేవంటూ అవమానించారట. ఇప్పుడు అదే బ్రాండ్కు ఆమె అంబాసిడర్. ఇంతకు నేను చెప్పబోయే ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం పీక్లో ఉంది. ఆమె ఎవరో కాదు, అందాల భామ శోభితా తూలిపల్ల. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్. అంతకుముందు గూఢాచారి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగుతో పాటు తమిళ్లోనూ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్ముడు ఇటీవలే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే గతంలో శోభిత చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్గా మారిపోయాయి. తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గుర్తు చేసుకుంది శోభిత. ఒకప్పుడు అందంగా ఆకర్షణీయంగా లేవని ప్రముఖ బ్రాండ్ తనను బ్యాక్గ్రౌండ్ మోడల్గా కూడా సెలెక్ట్ చేయలేదని చెప్పింది. కానీ 3 ఏళ్ల తర్వాత అదే బ్రాండ్కు తాను బ్రాండ్ అంబాసిడర్గా సంతకం చేసినట్లు అప్పటి రోజులను గుర్తు చేసుకుంది. ఇక శోభిత మాట్లాడుతూ, నేను అందంగా ఆకర్షణీయంగా లేనని, నన్ను కేవలం బ్యాక్గ్రౌండ్ మోడల్గా కూడా సెలెక్ట్ చేయలేదని, కానీ 3 ఏళ్ల తర్వాత అదే బ్రాండ్కు నేను బ్రాండ్ అంబాసిడర్గా సైన్ చేశాను అని చెప్పుకొచ్చింది. ఇక ఐశ్వర్య రాయ్ బచ్చన్తో షామ్స్ యాడ్ కూడా చేశానని చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి.